ప్రైజ్ లాడమ్మా. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. బాగున్నారా? కొంతమంది బాగాలేరంట కదా, అవునా? ఓకే. ఏం లేదు, లాస్ట్ ఇయర్ 32 years లోపలుండే స్త్రీలకు బైబిల్ జ్ఞానం అని ఒక 1000 క్వశ్చన్స్, 1000 క్వశ్చన్స్ ఇచ్చాను. వాటికి ఆన్సర్ ఒక 4 రాశారు. అన్నీ రాయలేదు, ఒక ఒక్క ఆమె మాత్రం 955 ఆన్సర్స్ రాసింది. చెప్పాలా ఆమె పేరు? బ్లెస్సీ. ఇద్దరు రావాలి, అది దంపతులు. మ్యాచింగ్ కూడా వేసిరు. తర్వాత ఆన్సర్ రాసి సెకండ్ ప్రైజ్ రమ్య. రమ్య 600 పైనే రాసింది చక్కగా. కొన్ని బై హార్ట్ కూడా, అంటే చూడకుండా చెప్పగలదు కూడా ఆమె. తర్వాత థర్డ్ ప్రైజ్ పవిత్ర. 500 అబౌవ్ రాసింది. వాటిల్లో సగం వరకు ఆమెకు ఆన్సర్లు వచ్చు చూడకుండా. దేవునికి వందనాలు చెప్పండి. తర్వాత సౌమ్య. ఆమె చాలా చక్కని రైటింగు, చాలా తెలివిచ్చాడు ఆమెకు. కానీ ఆమె 300 వరకే రాయగలిగింది. అయినా పర్వాలేదు, ఆమెకు కూడా ఇవ్వాలని దేవుడు ప్రేరేపించిండు. సౌమ్య. మళ్ళీ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి బైబిల్ జ్ఞానము మళ్ళీ స్టార్ట్ చేసాం ప్రకటన గ్రంథం నుంచి. ఈసారి 40 years ఏజ్ వరకు లిమిట్ పెట్టాము. తప్పకుండా సెల్లులో పంపిస్తాను, మీరు చూసుకొని ఆన్సర్ చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. చక్కగా దేవునిలో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి, ఫ్యామిలీ ప్రేయర్స్ స్టార్ట్ చేయండి. న్యూ ఇయర్ దేవుని రాకడ దగ్గర వస్తుంది. రవి చెప్పాడు కదా, 26 చాలా శ్రమలు రాబోతున్నాయని. అంకులు మన సంఘానికి వాగ్దానం ఒకటి కావాలి కదమ్మా, క్యాలెండర్ కంటే ప్రార్థన చేస్తున్నాను. చేసినప్పుడు ఎన్నో చూశాను, కానీ దేవుడు మాత్రము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనమే ఆపుతున్నాడు. అక్కడే ఆపుతున్నాడు. ఎన్నో మంచి మంచి ఇది బాగుంటుంది కదా, ఇది బాగుంటుంది కదా అని అనుకున్నా, కానీ దేవుడు మాత్రం ఎక్కడ తిరిగి అక్కడికే తీసుకెళ్తున్నాడు. ఏంటంటే ఆయనను ధైర్యము తెచ్చుకున్నాడు. ఎందుకు? చాలా శ్రమలు రాబోతున్నాయి మన క్రైస్తవులకు అని భయపడక్కర్లేదు మనం. ఎందుకు భయపడద్దు మనము? చెప్పండి, ఎందుకు భయపడద్దు మనము? ఎందుకు భయపడొద్దు? మనం ఎందుకు భయపడద్దు? ఆయన జయించాడు, అయిపోయింది ఆయన పని. మనం ఎందుకు భయపడొద్దు? ఎందుకు భయపడద్దు? శ్యామ్, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తావు కదా, చెప్పమ్మా. సుశీలమ్మ, ఇప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నాడు. వెరీ గుడ్ ఆన్సర్. ఇంకా ఇంకొకటి రావాలా. జయమిచ్చే దేవుడు మనకున్నాడు, అది కూడా కరెక్టే. మనం ఎందుకు భయపడొద్దు? చెప్పాలి. ఎవరు చెప్తారు? ప్రభాకర్, చెప్తావా? మనం ఎందుకు భయపడొద్దు? ఎప్పుడు భయపడతాం చెప్పండి మనము? పోనీ ఇదన్నా చెప్పండి, ఎప్పుడు భయపడతాం? మనం ఎప్పుడు భయపడతాం? సమస్యలుంటే వర్రీ అవుతాం, కానీ భయపడ్డంగా. ఒంటరిగా ఉంటే ఎందుకు భయం వస్తుంది?
చీకటి ఉంటే భయమా? చిన్నపిల్లలు చీకటి అంటే భయం కరెక్టేలే. పాపం చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు భయపడతామా? ఎందుకు భయపడతాం? చేస్తూనే ఉన్నాం కదా! మన జీవితం అంతా తప్పులు చేస్తూనే ఉన్నాం కదా! ఏమన్నా భయపడేది? ఎంత డేర్‌గున్నా చూడు నేను. నేను తప్పు చేయట్లేదంటే నేను అబద్ధం చెప్పినట్టే. ఫస్ట్ జాన్‌లో చెప్పిండ్రు కదా! మరి నేను ధైర్యంగానే ఉన్నా కదా! తప్పు చేస్తున్నా, ధైర్యంగానే ఉన్నా. ఎందుకు భయపడతాము? ఎప్పుడు భయపడతాం? చెప్పాలా? స్త్రీలు మీరు బాగా చెప్తారు కదమ్మా! చెప్పండిరా. ఏ నాన్న? పరలోకానికి వెళ్ళలేమేమో అని భయపడతామా? కాదు, కాదు. చెప్పాలి అమ్మలు, పెద్దమ్మలు ఉన్నారు కదా! మెతుశల పద్మమ్మ. ఎందుకు భయపడతాను చెప్పండి? టైం అయిపోతుంది. మనకు ఆకలి అవుతుందంట అందరికి. అనిత చెప్పురా. ఎందుకు భయపడతాం? ఎప్పుడు భయపడతాం? రవి నువ్వు చెప్పమ్మా, వీళ్ళు చెప్తలేదు. ఉపేంద్రమ్మ, కష్టం వస్తే ఎందుకు భయపడతాం? సావుకు భయపడతాం, అదే కామన్. అసలు ఎందుకు భయపడతాం చెప్పండి? రవి నువ్వు చెప్పు నాన్న. నువ్వు బాగా చెప్తావు, చెప్పు. రవి, సాయిలు కొడుకు రవి చెప్పు. కిషోర్ చెప్పమ్మా, వీళ్ళు చెప్తలేదు. కిషోర్ చెప్పు. చెప్పు మల్లేష్. ఎవరు చెప్తలేదు, ఇంకా అంకుల్ని అడుగుతా. చెప్పు వంశీ, చెప్పు నన్ను చెప్పు వంశీ. మన యూత్ చెప్పండి అయ్యా. ఎప్పుడు ఈ ఫుడ్ గోలేనా మనకు? ఇంకా వేరే గోల్ లేదా? ఆ? చెప్పండి. వైఫ్కి భయపడేటోళ్ళు ఎవరు లేరు మన సంఘంలో, అందరు హీరోసే. చెప్ప పాస్టర్ గారు చెప్పండి. భయపడే పరిస్థితులు ఉన్నాయి కనుక భయపడతాం. ఏంటా పరిస్థితులు? పరిస్థితులే అడుగుతున్నా. చెప్పాలి, మీరు చెప్పండి. భయపెట్టే పరిస్థితులు ఏంటి? చెప్పాలా? విజయ్ చెప్పమ్మా. విజయ్ చెప్పు. ఎప్పుడు భయపడతాం? ఎందుకు భయపడతాం? అదే. ఇంకా దేని మీద విశ్వాసం? అది అయిపోయింది, ఎవరో చెప్పేశారు. చెప్పండి, చెప్పాలా? అరుణ చెప్పురా. మన ప్రేయర్ఫుల్ వాళ్ళకు ప్రార్థన చేసుకోకుంటే భయపడతారు, కరెక్టే. చెప్పున్నాను మహేష్. శామ్యుల్ ఏమో చెప్తున్నాడు, అది అయిపోయింది. జాషా చెప్పు నాన్న. అది అది అయిపోయింది, అది అయిపోయింది. హెప్సీ నువ్వు చెప్పగలవు, చెప్పమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్ కొట్టండి రోజాకు. ఏంటంట? ఏం చెప్పిందా పాప? దేవునికి సమయం ఎందుకు ఇవ్వాలి మనం? మనకు పనులు ఉన్నాయి కదా, మనకు ఉద్యోగాలు ఉన్నాయి, మనకు ఎన్నో ఉన్నాయి, బాధల బందీలు ఎన్నో ఉంటాయి కదా. మనం ఎందుకు టైం ఇవ్వాలా దేవునికి? దేవునికి ఎందుకు టైం ఇవ్వాలమ్మా చెప్పండి రా. మంచి క్వశ్చన్, మంచి ఆన్సర్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చెప్పు శామ్యుల్ పెద్ద కొడుకు. దేవునికి టైం ఎందుకు ఇవ్వాలి నాన్న? చిన్న ఆయన చెప్తాడా? పోనీ పాప నువ్వు చెప్పురా. ఎక్కడుంది పాప? చెప్పు నాన్న. దేవునికి టైం ఎందుకు ఇవ్వాలి మనం? అఖిల్ చెప్పయ్యా. అఖిల్ చెప్పు. అజయ్ విజయ్ చెప్తుండ్రా? రోజు పెడుతున్నాను, చూడలేదు. చూసిన వాళ్ళే ఆన్సర్ ఇవ్వగలిగారు నాకు. చెప్పాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తాడు కాబట్టి మనం ఆయనకు టైము ఇవ్వాలి. వెరీ గుడ్ ఆన్సర్. క్లాప్ కొట్టండి. చాలా బాగా, చాలా బాగా
చెప్తున్నారు ఆన్సర్లు. కరెక్టే చెప్తున్నాం మనం, చాలా బాగా చెప్తున్నారు మన సంఘస్థులు. 1 Samuel 2:30. దేవుణ్ణి గణపరుస్తున్నామా? ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన గణపరుస్తున్నాడు. మరి మనం గణపరుస్తున్నామా? మనం ప్రేమిస్తున్నామా? మనం టైం ఇస్తున్నామా? ఈ న్యూ ఇయర్లో ఈ 3 క్వశ్చన్లకు 31 డిసెంబర్ వరకు నాకు ఆన్సర్లు ఇస్తే చాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.